పడితే చాలే అందాక జీవం లేని శవన పడిన డాక్టర్ కూడా అప్పుడు చెప్పినట్టుగా వచ్చారు చాలే సంబరం పేరు పెద్ద ఊరు చెప్పలేక నీ కొడుకు ఎంత పెద్ద డ్రైవర్ అయినా ఇప్పుడు పీస్ పనిలో నెట్టుకోవడం లేదు కదా. అందుకు కారణం మూలమ్మే కాలం మారిపోలేదని చెప్పను కానీ ఈ మనుషుల ఆలోచన మాత్రం మారిపోలేదని ఖచ్చితంగా చెప్పగలను. ఒకప్పుడు మన ఉద్దాన మొత్తం మీద 5-10 టాటలు ఉండేవి కనుక అప్పుడు డ్రైవర్లందరూ చెయ్యలేకపోయి చేతి నిండా పని ఉండేది. కానీ ఇప్పుడు ఇంటికి టాటు డ్రైవర్ బయలుదేరిపోతే ఇంత నా కొడుకు అన్నాడు పని అవ్వలేదు కదా. నిజమేరా నువ్వు చెప్పేదే నిజమేరా. కొబ్బరికాయ తింపులు ఒడుపులు తెలిసి నువ్వు కూడా కనుక మన సంస్కారాన్ని గుట్టుగా నెట్టుకొస్తాం కదా. ఆకాశం చీకట ఒప్పులతో మారిపోన్నది ఉండిపోతామని కొనడానికి సిద్ధంగా ఉన్నది. నన్ను అలా పేర్కొనడానికి ఇప్పుడు దాకా తిరిగి వచ్చిన సాదా చలగానే ఒడ్డి పడతా తెలీదా. దానికి ఊరికే తిరగలేదా మధ్యాహ్నం నుండి నా కొడుకు కలిసి నిలబడ కాదు అటు వెళ్ళాడా లేదు అప్పుడే అయిపోతాను. అవునయ్యా నీకు పోనా గాలిలో పడుతూ సరి గజగజలాడిపోతుంది. నా కొడుకు ఎక్కడ నీకేమీ నవ్వించాడేంటి అని మా ఊరు సందు గొంతులన్నీ తిరిగినావట. దేనిగా ఎక్కడైనా తప్పుకోవడానికి ఎవరైనా ఎత్తుకోవడానికి గాలి కొట్టుకుపోవడానికి అనేది చిన్న గుంట అదే ఏంటా. నువ్వు చిన్న గుంటడమైనా సెంటర్ మనిషివైనా ఒక దేశానికి రాజువైనా ఒక తండ్రికి మాత్రం కన్న బిడ్డలు సార్లే ఆ చలపతి మామ ఆ గదిని గుడి వెనకాల తిరిగి నాటక డైలాగ్ బాగా బురక ఎక్కించుకున్నావు. అది దొరికితేస్తావా బురదలాగా జరుగుతున్నావు. సర్లే చల్లగా బాగా దొరికినట్టున్నావు లేదా ఇది ఖాళీ చేసి ఎక్కి తిరిగి దుప్పటి తప్పుడు పడుతు చల్లగా చావు అయిపోతారు కాదా. వయసుని ఒట్టుకొచ్చింది కానీ నోటికి రాలేదు కదా. ఖచ్చితంగా నయం అప్పుడప్పుడు మొద్దు పారిపో కానీ నోట్లో నాలుగుకి ఎప్పుడు పదిలే. కదా అవునా మన ఉద్దానికి తుఫాను వస్తే వచ్చింది కానీ నాకు మాత్రం పండుగ వచ్చిండే. నా స్వామి రంగ నాలికి సురసుర మంతుండగా ఇది నరాల్లో జర్జరామని పాకుతుంటే పొందుతూ కైలాసానికి వెళ్ళొచ్చినట్టుందా. ముందుతో కైలాసానికి వెళ్ళడము రావడమా దానికి టికెట్ చేశారా. ఇది అరటికట మిగిలిన అరటికట్ నీ చేతిలో ఉంది. అది కానీ ఈ చేతిలో పడితే నన్ను పొందుతో కైలాసానికి వెళ్ళి శివుడిని పార్వతీదేవి నందీసుని చూసి రాగలనా. నువ్వు వీళ్ళంతా ఎదిగి ఓ ఎండి చాకు ఒక కాసి తిప్పు కారు నూనె రాసి పొయ్యి మీద కాల్సి చేతలు నీ పువ్వు ఏమన్నా మాట్లాడతాలే. లేకపోతే ఏంట్రా ఈ పోటీ గింజకి పచ్చిమిరపకాయ ఉల్లిపాయ ఎక్కడ దొరుకుతుందా దాని మరాకి పడుతుంది. నీకు ఎడిసాక కావాల్సి వచ్చిన దగ్గరికి ఎడిసాక అబ్బాయి ఒకే తల్లి ఈ సీసాలో గొంతులో సల్లం దిగడానికి అది కావాలి కానీ ఇది కడుపులో జారిపోనాక పంచి పచ్చి పరిమాణమైన అవసరం లేదు. సరే సరే మీ పని మీరు చూసుకోండి నా పని చూసుకోండి. ఇది ఎక్కడ సంపాదించడం అయ్యా ఆకులు ఎత్తుమంటే ఆకులు వేస్తారా కానీ జనాభా లెక్కలు అడగకూడదు. సరే సరేలే నీ పని అయిపోయినాక నీ పాకను వదిలి మన మిద్దింట్లోకి వచ్చి రాత్రి కుటుంబాలు అక్కడికి వస్తున్నా ఇప్పుడే చూశాను. ఈ 2 రోజుల నుండి పురుస్తులు వానలకి నీ గోడలు బాగా నానిపోయి ఉన్నాడా. ఏ రాత్రి అపరాత్రి గాలిలో రెచ్చిపోతే ఏ గోడ అయినా కూలిపోయినా కూలిపోతుంది. కూలిపోతే ఏంటవుతురా ఈ పొందులో సిరకు 3 రోజులు ఎగిరిపోతుంది. నా శవం పాకలు మిగిలిపోతుంది.
శుభంగా పెళ్లి కూడా కాదు పెళ్లి కూతురు మొండమయ్యా అన్నట్టు ఉంది ఎవరు నేను అప్పుడే ఎక్కేసిందే అయ్యా నిజం చెప్తే నిష్ఠూరమని అని అందరూ అంటారని ఈ మనుషులు నిజం పలకడం మానేసినాక ఇది పుణ్యం ఉంటుందిరా నీ మందుకు రంగుడుగా నాకు తినవా నీ పాకను వదిలి విద్యుత్తులోకి రారా ఏరా ఒకరిద్దరు చూసి పండిపోయిన తలకాయకి ఓ అనుమానం అనుమానం ఏంటది నీకు నా బతుకు మీద ఉన్నది ఉపకారమా మహిమా అయ్యా మాటలకు ముసిగేయకుండా చెప్పాలంటే చెప్పాలంటే ఆగిపోలేదు కదా చెప్పురా ఇప్పుడు ఈ రాత్రి ఈ తుఫాన్ నీ బతుకు మీద నాకు భయాన్ని పుట్టిస్తుంది ఏదికిరా నన్ను చచ్చిపోయి నిన్ను వంటోళ్ళు చేసి వెళ్ళిపోతాననే అయ్యా ఆ పాత గోడ పూలు నువ్వు చచ్చిపోయిన నొంట్రోడ్డు చేస్తావని కాదురాడు నా కర్మకాలి నీ అదృష్టం పండి ఏ కాలో చెయ్యో నడుమో ఇరిగిపోయి నువ్వు ప్రాణాలతో మిగిలిపోయావే అనుకో నీకు బతికున్నంత కాలం ఆసుపత్రులు చుట్టూరు తిరగలేక నువ్వు చెప్పలేక నాను మంచంలో నీకు అన్ని చేయలేక నా పిల్లం నా పర్రాకులు పడిపోతాను అయ్యా మనిషిని దరిద్రం నీడలా ఎంటాడితే దాని దెబ్బకి మనలాంటి నాదారాలు బతుకుల్లో ఏ క్షణం ఏదవుతుందన్న అనుమానంతో భయంతో మమకారం ఉండదురా అవునవునవును కత్తిని సాగపట్టే ఆకురాయినాక మనిషిని సాగపట్టడానికి దరిద్రానికి మించిన రాయి మనం నేదు రాయి కదా అందుకే నువ్వు బతికినంత కాలం సరళగా బతకాలని నేను కోరుకుంటున్నాను అనుకుంటావు లేక జరగడానికి జరిగి అటు ఇటు కాకుండా మిగిలిపోతే అన్న నా అనుమానం భయపడుకుంటావు నీ ఇష్టరా నాను పుట్టి పుత్తెరిగిన కాడి నుండి అమ్మబడిన నీ పాకులోనే బతుకులు నాకు అలవాటు అయిపోయింది కనుక మరి అక్కడ నాకు నిద్ర పట్టున్నాను కాబట్టి నా మానాన్ని నన్ను నువ్వు పోరాయి సరే అదే నీ మాట అయితే అలాగే కాదు కానీ రయ్యా నాను ఈ రాత్రి నీ పాటలోనే నీ పక్కలోనే తొంగుతాను సరే ఇది మరీ బాగున్నదిరా పక్కన తొంగడానికి నీ ప్రాణాలు ఉంచుకొని నువ్వు నా పక్కన తొంగుడు మేనరా అయ్యా ఈసారి వచ్చే తుఫానికి గాలి జోరు ఎక్కువట్రా దాని దెబ్బకి పెద్ద పెద్ద చెట్లు కరెంట్ స్తంభాలు కూడా నేల కొరిగిపోతాయట మరి అలాంటిది బాగా నానిపోయిన గోడలను ఈ పాటలో డుబ్బుంటే నానక్కడ నిన్నే కలుస్తుంది ఈ రాత్రి ఏదవుతుంది ఎప్పుడు తెల్లారుతుంది దాని ప్రేమలో పెద్దలు పట్టదా సావైనా రేవైనా మా ఇంట్లోనే అని నాను నీ పక్కనే పడుకుంటాను సరే అదిగో అప్పుడే గాలి జరుగుతుంది అలా పాటలు మాటలతో మనిషిని పడగట్టడం మీ అమ్మ కాయలు నీకు బాగా అనిపిందే కానీ అని నీవు నా పక్కతో ముద్ద నీ కల్లా ముడిపోతుంది దాని రుసులు పూసుకోడు కన్నా దీంట్లో తొమ్మిది గాలి వాన తిరిగిచ్చిందంటే తుఫాను తీరం దాటినట్టు పోయినసారి వచ్చిన తుఫాను ఈ ముద్దానం బతుకుల్ని 10 ఏళ్ళు వెనక్కి తోసేస్తే ఈసారి వచ్చిన తుఫాను ఇంక ఎంతకాలం వెనక్కి తోసేస్తుందో ఏడు దండాలంటే సర్పంచ్ దళాలు నాకే నీకే అమ్మని అమ్మ పొద్దున్నే ఎలా పొరపాటానికి నానే దొరికానంటే ఏంటి నాలుగు దండం పెట్టడం ఏలమ్మా కాదా మరి అమ్మ ఇట్లా చెప్పేద్దామని అదే కాకపోతే నీకన్నా వయసులో చిన్నోడిని పట్టుకొని దండ పెడితే ఆడికి ఆయిచ్చాను మన సంగతి నీకు తెలియదు కాదు అదే నీ భయము ఓట్ల దండం పెట్టింది నీకు కాదురా నీ సంపత్తి పదవి అయినా నా కళ్ళెదురు పెరిగిన పోంటాను ఈ చుట్టుపక్కల దళా వ్యాపారం చేసుకుంటూ ఆ ముగ్గురు చెట్టు అంది దిగి రాజకీయాల్లో దిగి సర్పంచ్గా సలామనేటువంటి నీతో ఎలా పడితే నాకు మరుగుతుంది కాదా ఏటా మామ ఎలా పోలం ఆడలేదు ఆడితే నీకు పని తక్కువ అంటాం నీ మాట ఎప్పుడు నాకు తిరగొస్తూనే వినిపిస్తాయిరా మామ నాయనా పచ్చకామన్నాడు మోకమంతా పచ్చగానే అవపించినట్టు తిరకాసు మడిసికి మాటలు కూడా తిరకాసుగానే అవపడతాయని తిరకాసు భవిష్యత్తులో పండిపోయిన నీకు అది సరే కానీ పొద్దున్నే గాలానదులు వెంటనే పనుదిన్నట్టు ఈదులోనికి వచ్చి పడ్డావు ఏంటి కథ అదే పోయిన
సర్పంచ్గా నాకు తప్పదు కదా మావా. అవునవునవును, ఎలాంటి గొప్పలు అరిష్టాలు కష్టాలు వచ్చినప్పుడే కదా ఊరు బాగోగులతో పాటు మన బాగోగులు కూడా చూసుకోవాలి. అది సరే కానీ పనేమీ లేకపోతే నాతో రానాడు. ఎక్కడికి అదే తోటలో పుట్టుకుని తిరిగి గాలివానికి ఎన్ని శక్తి కరెక్ట్ స్తంభాలు ఇల్లు పాకులు నేలకూడయో చూసొద్దాం. మన కాల్సిన ఎందుకు అంతా తిరిగి ముందుగా అన్ని లెక్కలు రాసి పెట్టుకుంటే ఆనాక లెక్కలు ఎవరికి తగ్గట్టు అది సరిపెట్టి ఉంటుంది కదా. అమ్మ పుట్టిల్లు మేనమామకు చెప్పాలా అన్నట్టు నాలాంటి వాళ్ళని ఎంతమందిలో చూసిన నీ అనుభవం ఉందో నాన్న ఎంతగాని అవును. మరి అప్పా బావ అలికిట్లేదు లేరా? ఓ అలా పొద్దున్నే గాలి వదిలి వెంటనే మాకున్న జానాబెత్తుడు తోటలో ఉన్న 2 పుంజీలు కొబ్బరి చెట్లు ఎన్ని నెలలు కొనుక్కున్నాయో ఎన్ని నిలబడినాయో చూడడానికి పోనారా. ఈసారి నువ్వేం గాబరా పడిపోకురా మావా. ఎన్ని చెట్లు పనికి రాకుండా పోయినా అంత ఖైదీంతో నష్టపరిహారము గవర్నమెంట్ దగ్గర నుంచి నాను ఇప్పిస్తాను. సరే నువ్వు అంత మాట్లాడమని నన్ను ఎలాగైనా ఏంటి అయినా గవర్నమెంట్ సొమ్ముని అదుపు అందరికి ఉండొద్దు నీనాగా. అమ్మయ్యా, ఎక్కడ దొరికావు సర్పంచ్ బావా? నన్ను మీ ఇంటికి వెళ్తే ఊర్లోకి వెళ్దామని చెప్పినారు. నీకోసమని ఈదలన్నీ అడుగుతుంటే ఎక్కడ దొరికినావు మా మామతో పాటు? ఎంత పొద్దున్నే నా వ్యవసాయం నీకేమొచ్చింది బట్టికే ఉన్న పలాగా అప్పు గట్రా కావాలంటే మాత్రం నా దగ్గర ఇప్పుడు డబ్బు లేదురా. నన్ను ఈ కాడికి అప్పు కోసం రానేరా. మరి సర్పంచ్ గానే కాకుండా బంధు బాగారి కూడా కనుక నీకు సాగు కబురు చెప్తున్నాను. కొండపోత వాడి గోడలు నాటిపోయి మా మిద్దిలు కూలిపోనారు. మీ తాత ముత్తాతలు మిగిల్చిన ఒక్కగానొక్క మీ తిల్లు కూలిపోయిందా? మరేం పర్వాలేదు, గవర్నమెంట్ మందే నీకు ఇల్లుకి నా టిప్పించేస్తాను. సరే ఇల్లిపోతే పోనారు కానీ మరి మా ఎంపీ పేరులో తుఫాను ముందే మా అత్తకు బాగోనేదని రాజపురం వెళ్ళిపోనారు. నాన్న రాత్రి ఆ బొర్రాడు పెచ్చడితో కబుర్లు ఆడుకుంటూ మన పంచాయతీ స్కూల్లోనే పడుకుంటున్నాను కనుక బతికిపోనాను రా. మరి ఆ ముసలి అంటే మా అమ్మ ఆ గోడల దానిలో కూలిపోయి చచ్చిపోయినా. అరే ఇంటి మీద అనుమానం ఉన్న వాళ్ళందరినీ మన పంచాయతీ ఆఫీసులను ఎలిమెంటరీ స్కూల్లో ఉండమని మరీ చెప్పాను కదా నీకు. నువ్వు చెప్పినావు నిజమే, కానీ గత 2 సంవత్సరాల నుండి పచ్చవాకులతో కాలు చేయి పడిపోయి మంచంలోనే అన్ని అయిపోతుంది. ఈ స్కూల్కి తీసుకెళ్ళి అక్కడ ఉండే వాళ్ళంతా ఇబ్బంది పెట్టడం బాగోనేదని దాన్ని ఆ దేవుడు రేగి వదిలేసి నానే వెళ్ళిపోనాను. అయినా అర్థాంతం ఇల్లు తీసుకొద్దాను నానేమని కలగానే. బావా, మన ఉద్దానికి ఎన్ని తుఫాన్లు వచ్చినా మన పంచాయతీలో ఇల్లు పూలు మనసచ్చిపోవడం అన్నది ఇది మనసచ్చి. అవునా ఎందుకే అది ఎవరు ఉన్నారా? శవాన్ని బయటకు తీసినారా? లేదా బంధు బాగారు గారు కాకుండా ఊరు పెద్దగా మన సర్పంచ్ బాబుకి చెప్పినాక అదేం చేయమంటే అది చేసి పని ముందు ఆరింటికే వెళ్ళారు. మంచి పని చేశారు. తుఫాన్లో కూలిపోయిన ఇల్లు చెట్లు కరెంటు స్తంభాలు చచ్చిపోయిన మోగజీవాలు ఫోటోలు తీసినట్టు చచ్చిపోయిన మనుషులు ఫోటోలు తీసి పైకి పంపాలా? బాబా తొందరగా వెళ్దాం, పని తొందరగా చేసేస్తే ఆ శవాన్ని కాటికి చేసి కప్పెట్టేస్తే ఒక పని అయిపోతుంది బాబా. తుఫాన్ దెబ్బతే అందరు ఇల్లు వదిలి తోటల్లో తల దిక్కు సెల్ల సెదురుగా ఎవరు బాధలు తిరుగుతున్నారు. కాకి ముయ్యడానికైనా 4 దొరుకుతారో దొరకరు. దీన్ని అమ్మ సావుక ఈ టైంలోనే సావాలా? సచ్చి సాధించడం అంటే ఇదే. చచ్చిపోయింది నిన్ను 9 మాసాలు కడుపును మోసి నీ కన్ను తల్లిగా వాడు వచ్చి కొట్టుకుపోయినాక 7 అంతస్తులు మేడైతే ఏంటి, సుక్కులు సూర్యుడు కనిపించిన పాకైతే ఏంటంటే సావచ్చి మింగేసినాక తల్లి అయితే ఏంటి, తండ్రి కొడుకు తోబుట్టువులు ఎవరైతే ఏంటా మనలో మనకే భేదాలు ఉన్నాయి కానీ సావుకి అందరూ సమానమేరా. నువ్వు అన్నది నిజమే గారి బద్రిగా నీ మాటలు వింటుంటే నీ అమ్మ చచ్చిపోవడం నీకు అసలు బాధ అనిపించడం లేదని. మా అమ్మ బతుకుంటే బాధ కానీ పోతే నాకు బాధ ఏంటా మాటలు? నిజం నిజంరా, మీ అందరికీ కనిపించని వినిపించని నా ఏడుపులో ఉన్న నిజం, నన్ను నిప్పుల్లా కాల్చి చేస్తున్న నిజం. నా చిన్నప్పుడే మా అయ్యి చచ్చిపోతుంది. ఆ లోటు తెలియకుండా అన్ని దానే కట్టబడి నన్ను పెంచి పెద్ద చేసిన మా అమ్మ నేను చేతికి అందినాక సుఖపడతాననుకున్న మా అమ్మ నా బతుక్కి సీడా పీడలా పట్టిన దరిద్రం దెబ్బకి అది డొల్లబడిపోనాది. అది బతికినంత కాలం దానికి నచ్చిన తిండి పెట్టలేకున్నాను, దానికి కావాల్సినవి ఏమి అమర్చి పెట్టలేకున్నాను.
అది కోరుకున్నవేవి తీర్చని అనుకోను. చివరి ఆఖరికి దానికి వచ్చిన రోగానికి వైద్యము చేయించి అటు చక్కగా బతకలేక ఇటు సావు రాక బతుకే మోయలేని బరువై బతకాలని పెంచక దేవుడా నాకెందుకు ఈ పాడు జన్మ, నన్ను నీ దగ్గరికి తీసుకుపో రా తీసుకుపోరాడా అని ప్రతిశలు కనిపించని ఆ దేవుణ్ణి కనికరించని ఆ సావు రమ్మని బతిమలాడుతూ అక్కడ బతికేనట్ట. దానికన్నా ఎలాగోలాగా చచ్చిపోవడం ఏంటయ్యా న్యాయమండి. చివరికి పోయి మరి అమ్మ అయ్యా తెలిసిపోయింది అక్కడ స్వామి కదా రావాల్సిన ఒక్కొక్కరు వస్తున్నారు. ఒరయ్యా పుట్టిన ప్రతి పేని సాగు తప్పదు కానీ అలా దిక్కుమాల సాగు మాత్రం ఊరికి రాకూడదు. ఏ రూపంలో వచ్చినా సాగు బతికినంతకాలం ఏదో ఒక రోజు సాగు వస్తుందని భయపడుతున్నాను. కానీ చచ్చిపోయి శవం అయ్యాక మాత్రం ఎప్పుడు మనస్ఫూర్తిగా బాధపడడం లేదురా. అది చిత్రం. అది చిత్రం అయితే అంతకన్నా పెద్ద చిత్రం నాన్న చెప్తాను ఇంకోటి. ఒరే భద్రి, మీ అమ్మ చచ్చిపోయి పోతూ పోతూ నీకు పట్టిన దరిద్రాన్ని దాని ఎంత తీసుకుపోయి నిన్ను అదృష్టవంతుని చేసేసిందిరా. అది ఎలాగంటే ఈ తుఫాన్లో ఇల్లు కూలం, కరెంటు కొట్టం, పిడుగుపడేది. చచ్చిపోయిన వాళ్ళందరికీ తలా ఒక్కంటికి 4 లక్షలు, ఇల్లు కూలిపోతే 1,00,000 రూపాయలు నష్టపరిహారంగా 10 రోజుల్లో ఇస్తానని మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడే ప్రకటించినట్టు సమాచారం అంది. చూడు, చెప్పింది నిజమైతే వీళ్ళకి వచ్చేది 5 లక్షలు. 5 లక్షలు 5 లక్షలే. నిజంగా నాకు 5 లక్షలు. నేను ఇంతవరకు నా కళ్ళతో చూడండి, ఈ చేతులతో పట్టుకోనంత డబ్బు నాకు పంపుతుందా? అవును బావా, నానేం కలగలడం లేదు కదా. ఒకటి పీక్ని ఏంటమ్మా గతంలో తుఫాన్ దెబ్బ కూలిపోయిన కుబ్బు సీట్లకి ఇల్లుకి పాడైన పంటలకి నష్టపరిహారం అందుకోడు అని ఫీలింగ్ కాదు కదా. అలాగే ఇది కూడా. అయినా మా అమ్మ చచ్చిపోయి నాకెంత మేలు చేస్తుందంటే నాకు అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు. సర్పంచ్ బావా, బావా నీకు నమ్మకం కలగాలంటే నన్ను ఏం చెయ్యాలి చెప్పు మరి. బావా వెంటనే నాకు ఒక 20,000 అప్పి బావా. అవును బావా, ఒక 20,000 అప్పి బావా. 20,000 కాకపోతే 50,000 తీసుకురా, ఇస్తాను. సరే అవునరా, ఉన్న పొలకి నీకు చూపించా ఊరందరూ సాగు పెట్టాతో ఏంటి? మా అమ్మ చచ్చిపోయి నా ఇంటి జాగాలోనే పాలరైతో సమాధి కడతా. ఇక బయట పోరాది ఇంటి జాగాలో సమాధి కడితే నువ్వెక్కడంటావు. ఈ ఊర్లో మాత్రం ఉండను బావా. ముందువా ఉండను కాక ఉండను. దీని అమ్మ ఈ నేల మీద పుట్టి బుద్ధి కాడి నుంచి నన్ను నీడలా ఎంటాడే దరిద్రం కోడిదని బతికే. ఈ ఊరు వదిలిపోతే నేను అదృష్టం కనికరిస్తాదేమో నా ఆశకు ఎన్నిసార్లు ఊరు దొరకాలనుకున్నా సరిపడే డబ్బు లేక ఆగిపోను. కానీ ఇప్పుడు నా అవసరానికి మించి డబ్బు వస్తుంది. ఇక్కడ ఉన్న అప్పులన్నీ తీసేసి మిగతా డబ్బుతో నా పిల్లలతో ఎసరాడు పట్టణం వెళ్ళిపోయి అక్కడ నా తల తెలా రాసిందో చూసుకుంటాను. మళ్ళీ సొట్టకు సూకాని ఊరు వచ్చిపోతా. మంచి పెళ్లి సామాన్లు తెచ్చాడు. ఎవరు ఏం కావాలిరా? నీ ముద్దలు మనవరాలు కాసులకి. అవుడయ్యా, అవసరం అవుడురా. ఆ కట్టలో సాంబార్ బాగుమట్టి సిద్ధపల్లి ఉంటాడు కదా, అది కొడుకు మొన్నేదో పెళ్లిలో మన కాసుల చూసి మనసు పారేసుకుని పెళ్లి చేసుకుంటే ఆ పిల్లనే చేసుకుంటాను, లేకపోతే జీవితాంతం బెమ్మసారిగా ఉండిపోతున్నాడు. ఆ లైఫ్ పేపర్ మీద కూకున్నాడు అట్లా. అందుకే మన దళారు బాబుని వాళ్ళతో మాట్లాడి మనం అంటే మనతో మాట్లాడడానికి వస్తామని కౌతాం కదా. మీరు ఒక 5 సంవత్సరాలు ఆగి
ఆ నాకు మాటకు రమ్మని మీరు కబురు. ఏంటండి వాడేది? కాకపోతే అంటి చెట్ట నేపుగా ఎదిగిపోరాదు కానీ దాని వయసు ఎంతది. నిన్న కాక మొన్న 12వ తరగతి పాస్ అయింది. పెద్ద చదువుతారని కళ్ళగంటారు లేక పిల్ల దానికి అప్పుడే పెళ్ళేట. చాలా మంచి సంబంధం అంట. వాళ్ళకి శ్రీకాకుళంలో 2 ఇళ్ళు, ఎంతలో పొలము, పాడి, పంట అన్ని ఉన్నాయట. ఒక్క కొడుకట్రా. ఇద్దరు ఆడపిల్లలకి పెళ్లి లేకపోయి అత్తారింట్లో ఉంటానరట. తాత ఒక్క కొడుకురా 10వ క్లాస్ పాస్ అయిపోయి ఆటో నడుపుతూ రోజుకు 10-1500 సంపాదిస్తున్నాడట. పెళ్లి గట్టం పెట్టుకోతలు ఇప్పుడు ఇవ్వక్కర్లేదు. ఆడాక మీకు వెసులుబాటు అయినప్పుడు ఇచ్చినా పర్వాలేదు. ఇప్పుడు పెళ్లి ఖర్చులు పెట్టుకుంటే చాలు, పెళ్లికి సిద్ధం అని చెప్పాడట. అత్త మామడు చాలా మంచోడట. ఆడపిల్లలు చాలా నెమ్మదస్తులట. అత్త పోరు ఆడపడుచులు సాధింపు లేని ఇంట్లో ఏ కూతురైనా కోడలుగా సొక్కపడితే అంతకన్నా ఆ తల్లిదండ్రులకు కావాల్సింది ఏంటుంటుందా? అవును కదరయ్యా. ఏడేటా నువ్వు? దూరపు కొండలు నువ్వు అన్నట్టు పెళ్లికి ముందు చాలా చక్కగా కనిపించి వినిపించే అత్తోరింటిలో కోడలుగా అడుగుపెట్టిన ఆడపిల్లకి ఆ తర్వాత కానీ తెలిసి రాదురా అది బంగారు పంజరమో పుల్లు బోరు అని. నువ్వు చెప్పింది నిజమే తాత. కానీ ఆడపిల్ల పెళ్ళిప్పుడు కన్న తల్లిదండ్రులకి గుండెల మీద కుంటున్నాడని ఆ ఏడు దించేసుకోవాలి. ఆ బరువు తొందరగా దించేసుకోవాలి. లేకపోతే చాలా ఇబ్బంది అయిపోతుందా. మనసు చక్కగా చల్లగా కుదిరిపడుతుంది కదా ఆ బరువు దించేసుకుంటే. ఆడపిల్లకి పెళ్లి చేసి అత్తోరింటికి పంపినంత మాత్రాన ఆ తల్లిదండ్రులు బరువు దిగిపోదు. నాకు పోకలు, కడుపులు, రోగాలు, నొష్టులు, పిచ్చులు, పుచ్చులు ఇలా ఇంకా బరువులు పెరిగిపోతాయి. అవి మోయగలు తట్టుకునే దమ్మున్నారు, ఆ బరువులు మోయగలుగుతారు. మళ్ళాటి పూట బతి పుల్లలు ఎలుగు నాదారు బతుకులు తట్టుకోలేక సతికిలు పడిపోతాయి, చితికిపోతాయి. అయ్యా అది చాలా తెలివైన పిల్ల. ఇంతదాకా బాగా చదువుకున్నాడు. ఇంకా పెద్ద చదువులు చదివితే ఉద్యోగం కూడా సాధించగల సత్తా ఉందని దానికి చదువు చెప్పిన మేరకు ఇన్నిసార్లు మనకు చెప్పలేదు. కనుక దానికి అప్పుడే పెళ్లి చేయకుండా దానికి ఒప్పుకున్నంత కాదు చదివించాలి. అదేంటవుతుందో మీరే చూడండి. అది బాగా చదువుకున్నాక దాని చదువు తగ్గ సంబంధం మనం ఎక్కడి నుంచో తేగలము, తోగలము. పుట్టికెళ్ళలేనమ్మా స్వర్గానికి వెళ్ళినట్టున్నదా తాత నీ వ్యాపారం. ఈ పూటకి పులుసుతో ముద్ద దిగిపోతే చాలు అనుకుంటే మంచిది రా తాత. ఆ పులుసు కూడా ఒత్తు పొలానికి దొరకదు, దానికి ఖర్చు అవుతుంది. మరి ఆ ఖర్చు కావాల్సిన డబ్బు మనకున్న అరకర వేల పొలాన్ని ఆకట్టెడితే పెళ్లి ఖర్చులకు కావాల్సిన డబ్బు ఇస్తానని దళారు బాబు చెప్పాడు. అమ్ముతారు నా కొడుకు ఆడు పొలం పక్కనే ఉన్న మన పొలం కలిపేసుకోవడం మనం అమ్మడం లేదని ఈయన నరుకొచ్చాడు అనమాట. ఆ మనిషి ఎక్కడికి ఇచ్చేస్తే మన తిండి గింజల మాట ఎట్లా ఉన్నదిలే బోడి పొలం. ఏడాది పొడుగున దానికి మొదలు పెడితే దిగుబడి లేదు, రాబడి లేదు, అప్పులు వడ్డీలు పెరిగిపోవటం తప్ప. కనుక ఈ విధంగానైనా మనకు పని పడుతుంది. అంతే సంతోషించాలి తాత. అవును కదయ్యా. ఆ దళారిగాడు వాడు మాయ మాటల పుట్టలో మిమ్మల్ని పడేసి మూత కప్పేసి నా కాడికి పంపినాడు. ఈ ఇంటి పెద్ద కాకుండా మీ అవసరానికి పనికొచ్చే ఆ పొలం నా పేరు ఉంది కనుక నాకు చెప్పినారు. నేను చెప్తే నన్ను వద్దన్నా మీరు ఆగరు ఆపేద్దాము నాకు లేదు కదా. ఏంటయ్యా నీకు చెప్పకుండా నీ మాట తీసుకోకుండా మా మీ అన్న గైడెన్స్ చేసామట్లా ఇప్పుడైనా నువ్వు వద్దంటే ఆగిపోతావా తాత? ఆగిపోతాము. ఆగిపోతారా? నౌకరీ చూసి చూసి కాయం పండి రాలిపోయినట్టు సిద్ధంగా ఉందే తల్లి. ఇప్పుడు నేను వద్దంటే ఆ దళారిగాడు ఆ పుల్లటి బాబాయ్ కాడి మనవరాల పెళ్లి కన్నా ఆ పొలమే ఎక్కువైందని ఊరంతా సాటుకు తిరుగుతాడు. ఆ దండోరా నా నిల్లేను నీ ఇంటి ప్రకారమే దానికి పెళ్లి చేయండి. నాకైతే ఎంత మాత్రం పెట్టలేదు. అయ్యా ఇల్లు సూపులు రమ్మనాలు కౌలెట్టండి. అంత మంచి జరిగింది. నా మనవరాలు సుఖంగా బతికితే అంతకన్నా నాకు కావాల్సిందే. కానీ ఒక మాట, రేపు పొద్దున్న తేడా ఏమైనా వస్తే నా మనవరాల ఉసురు మీకు తగలకుండా అయ్యా.
ముఖ్యాంశాలు మరొకసారి. 5 సంవత్సరాల క్రితం ఉత్తరాంధ్రను మునిగించిన తిత్లీ తుఫాను కన్నా ఈ 2-3 రోజుల్లో శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో తీరం దాటిపోతున్న సైకియా తుఫాన్ చాలా ప్రమాదకరమైనదని, ఈ ప్రాంత ప్రజలందరూ తగు జాగ్రత్తలో ఉండాలని ప్రభుత్వం హెచ్చరిస్తుంది. రమణ, ఓ రమణమ్మా, వచ్చేసినావా మామ? రాక సస్తానా మరి అయ్యా? ఊర్లోకి వెళ్ళాడు. పిల్ల బాగున్నదా? మన వాళ్ళిద్దరూ చక్కగా చల్లగా ఉన్నారా? వాళ్ళంతా చల్లగానే ఉన్నారు. నా కూతురు బతికి కుంపట్న కాలిపో. మళ్ళా ఏటైనది? పెళ్లికి ముందు మీరు ఎర్రని యాగాని అక్కడ లేదు, పిల్లనిస్తే చాలు అన్నాను. పెళ్లి అయిన తర్వాత ఏడాది గడవక ముందే అది తేనేదు ఇది తేనేదని సాధించుకుంటూ అందరికాడికి దోసుకుంటూనే ఉన్నారు కదా. మళ్ళీ ఇప్పుడు ఏటైనది? తప్పు చేసేది రమణ. మా అయ్యి చెప్పిన మాట అనుకుండా చాలా పెద్ద తప్పు చేశారు. మనం చేసిన తప్పుకి శిక్ష అక్కడ నా కూతురు అనుభవిస్తుంది. సవగా దానికి మంచి బతుకు దొరుకుతుందని తప్పు వెనక ముందు చూడకుండా ఆల్కోసం సరిగ్గా వాకప్ చేయకుండా ఆ దళనగాడి మాటలన్నీ దాని బతుకు నిప్పెట్టేశాను రావా. ఏటైనా నా కూతురికి ఏటైనా చెప్పు బాబా. పరిగెత్తుకొచ్చాటనే ఆ ఒడ్జిలో నేను చెప్పులకు జవాబు చెప్పలేదు సావాలా. ఇక టీచర్ అది బతికే ఉంది, బతికే ఉంది. చదివాడా? దాన్ని చూశాక నా గుర్తు నీరైపోవడది. బంగారు బొమ్మ లాంటి నా ముద్దుల కూతురు అక్కడ హత్త ఆరుమనుషులు సాధింపులకి పిల్లిపాటి సాకిరి భర్త పీడుగులాగా అయిపోలేదు. చెప్పుడు మాటలు అదొక స్వర్గం. అక్కడికి వెళ్తే నా కూతురు బ్రహ్మాండంగా సుఖపడిపోతుందనే స్వార్థంతో తెగ ముసిపోయి దాన్ని నా గుణం తోసేశానే రమ్మా. వాళ్ళు అన్నం తిని బతికే మనుషులు కాదే, అశుద్ధం తిని బతికే కిరాతకులు. అలాంటప్పుడు పిల్లని దాన్ని ఎంటట్టుకుని వచ్చి నాకపోయినవా? గొప్ప మనిషిగానే ఏకంగా ఒకేసారి పంపిస్తామన్నారు. యాగంగా పంపిస్తామా? ఎక్కడికి? పైగా నెల తిరిగేసరికి కట్టం బాకి కూడి వచ్చి జంటలు ఇవ్వకపోతే ఈసారి నా కూతుర్ని దాని పిల్లలు శాశ్వతంగా మన ఇంటికే పంపిస్తామని చెప్పారు. కట్టపాటు ఇస్తామని చెప్తాను కదా. ఎప్పుడు ఇస్తారు? ఇంకెంతకాలం ఇస్తారు? ఇస్తారట ఇస్తారు. పెళ్ళి 5 సంవత్సరాలు ఇండియా ఇద్దరు పిల్లలు పెళ్ళి ఇంతవరకు ఇవ్వలేదు మీరు. ఇంకెప్పుడు ఇస్తారయ్యా? ఎలా ఇస్తారు? మీకేంటున్నది ఎక్కడికి తెచ్చిస్తారు? అది నాలా గొడవ చేసి నోటుకొచ్చినట్టు తిడుతుంది. నా కూతురు నోట్లో పొంగు కుక్కుబడి కులి కులి ఏడుస్తుంది. దానికంటే ఒక కన్నీటి సుఖాన్ని ఆడకుండా పెంచుతాను. ఈయననే చూడలేక సిగ్గుతో తరలించుకుని ఉండిపోయాడు. జరిగినా బతుకు మనసులో ఎంత నీసానికి అన్యాయానికి దిగజారిపోనారేట్రా దేవుడా. ఊరు దాటాక నాకు తెలిసి నిజపెట్టితే దాని మొగుడికి దగ్గర ఊసి తిరిగిపోయి పక్కల్లో బాగా డబ్బులు ముందుపోకుని మరిగాడట. ఏదో వంతో దీన్ని వదిలించుకొని దాన్ని కట్టు పెట్టుకోవడానికి ఎత్తేసానట. అది
అదే నిజమైతే మన వాళ్ళకోవద్దు మామ. అదేంటో మీరు తెలుసుకుందాం. పోలీస్ కేసు పెడతాం మామ. పోలీస్ కేసా? వద్దే, వద్దు, పరువు పోతే. అలాగని దగ్గూరుకుంటే నా కూతురు బతకపోతాడు. నవ్వరా, నవ్వరా, నవ్వరా. పోలీసుకి ఎవరు అంటే మాటలు కాదే. డబ్బు డబ్బు కట్ట కావాలా? ఛే, అయ్యా అనుకుంటే మనకి బాధ వచ్చేది కాదు కదా. ఆవిడ సత్తాన్ని, త్యాగాన్ని, ధర్మాన్ని కూడా కొనిగలి డబ్బు ఉంది. కానీ మన దగ్గర పక్కన పడ్డానికి మన పరిస్థితి ముందు కూలి ఆయనకి సింహలా అయిపోయినది. దాని పెళ్లికి ఉన్న పొలము తనకే దాని పొరులకి పుణ్యాలకి మందులకి మాటలకి రాకపోకలకి గొప్పలకి ఉన్న చిన్నపాటి తోట కూడా బాకీలు కింద నడిచి వెళ్ళిపోనాది. చిన్న తొద్దుకోడు మొత్తం మన మొదటి శతకం అట్టేసింది కదా. నిజమే బాబా. ఆ యాభై ఐదు చెప్పినట్టు ఈయనుంటే మనకి పదాకలే తప్పులే పదాకలే తప్పులే. దాని పెళ్లి చేసిన అప్పులు తీర్చడం మన వల్ల కాక చక్కగా బుద్ధిగా చదువుకుంటున్న నా ఇద్దరు కొడుకుంది కూలి పనులను తోలేసినాను. ముక్కు పచ్చలాడని నా ఇద్దరు కొడుకుల్ని పరాయి పచ్చల పాలు చేసేసినాను. దేవుడా, నా కుటుంబం మీద ఎంత పన్ను పట్టేసినావే. చిక్కుకుపోయిన బతుకులకి వెలుగు చూపించే దారి చేపండి నేను. నీకెందుకురా త్యాగరా భయము? నువ్వెందుకు వచ్చాడు? నీ విజయంకుడు ఇంటి నుండి వచ్చావని తెలిసే వచ్చానరా. ఎందుకు ఏమన్నావైతే? వాళ్ళు ఏటన్నారో ఏటనుంటారో నీకు తెలియదు కాదురా. ఎందుకు ఆడుకుంటావు? ఏట్రా ఏట్రా బాబా మాటలు? మీరు కష్టాల్లో ఉన్నప్పుడు నేను సాయం చేయడం నాకు ఆనందం ఇచ్చాక నాకు తెలుసు. నీకు తెలియదే కాదు, అలాగని ఉపయోగించుకో. తెలిసిన దాన్ని ఏం చేయలేదమ్మా. ఎందుకంటే నేను భారతంలో కృష్ణుడు అంటాడు. ఆయుధం పట్టను, యుద్ధము చేయను. నాకు తెలిసిందవా చేతనని సాయం చేయడం, సలహాలు చెప్పడం, అంతే నా పని. నువ్వు భారతంలో కృష్ణుడు కాదురా, రామాయణంలో వాలి అంటాడుది. అందుకే నువ్వు చేసిన పొదుపుకి నువ్వు కనబడితే చాలు కొండ పూతులకి నీ శాపనార్థం పెట్టి శతబాధలు అడుగుతారు కూడా వెనక్కి తగ్గిపోతున్నారు కనుక నువ్వు ఇంకా బతుకున్నావు. ఉన్నాడా? ఉన్నాడు. పైన ఉన్నాడు. అన్ని చూస్తుంటారా బావా? నిజంగా నేను చేసేవాడిని పాపాలు, మోసాలు, అన్యాయాలు అయితే ఈ పాటికి నా కర్మ పండు పండినట్టు పండిపోయి ఏ లారీ కిందో, ఏ బస్ కిందో, లేకపోతే నీలాంటి చేతిలో నలిగిపోయి ఈ పాటి కుక్క సాగు సచ్చుండేవాడు కాదా? అదే నిజమైతే నీ పాపం ఇంకా పండలేదు కదా. అది అది నేను నోటికి ఏది వస్తాడని అదేంటి అనుకోండి. సరే, అవతల వారి బాధ భయం నేను అర్థం చేసుకున్నాను అంటే నాకు అసలు కోపం రాదే అమ్మా. ఎందుకంటే నేను దళారిని. ఇతర వ్యక్తుల మధ్య సంబంధం కుదిర్చి ఇద్దరికి లాభంతో పాటు నేను లాభపడే వ్యాపారిని. అందున దళారికి, రాజకీయ నాయకుడికి సిగ్గు శరం, సీమోనెత్తులు, బాధాభిమానాలు, కోపం, పౌరుషం లాంటి మనోవికారాలు అంటే వాళ్ళ బతుకు బండి ముందుకు సాగదు కనుక అవన్నీ సర్వసంగ పరిస్థితులుగా వదిలేసి జనాల మధ్యన తిరిగితే కానీ మాకేమో పేరదే. ఈ మాటలన్నీ మా పిల్ల గొంతు కోసం కదా. అదేమన్నమాట? నా మాటలు మీరు నమ్మినట్టే నేను నాకు వినిపించే మాటలు నమ్ముతానని ఒకసారి అనుకో. చూడరాదా? నీకే తెలుస్తుంది అది తప్ప ఒక్కో ఎలాప వాళ్ళు మీ పిల్ల సంబంధం మీతో మాట్లాడి కట్టుకున్నారు, మాట్లాడారు. అది నా తప్ప బావా? మీరు మాట్లాడుకున్నారు, ఒప్పుకున్నారు. అది నా తప్ప. మీ పిల్ల పెళ్లికి కావాల్సినంత డబ్బు సాయం చేయమన్నారు, చేశారు. అదే నా తప్ప. ఎలాప బేరం కుదిర్చిన వరకే దళారి పనే. లాభ నష్టాలు చూసుకోవాల్సింది అందులో కొనుక్కున్నాడే కదా. ఏంటన్నారా? మా కర్మ కొద్ది జరిగిపోవలసిందా ఉంటా జరిగిపోవాలి. ముందు ఇంకేం జరుగుతుందో ఏటో. అది కదా అసలు పాయింట్. మీ
ఈ పిల్ల బతుకు నెల రోజుల్లో సజావుగా సాగాలంటే నీకు నెల రోజుల్లో 3 రత్నాలు కావాలి, అంతే కదా? ఆ బతుకులు తెలుసున్నాను, మా కవులు ఇస్తారు, ఏటి చూసి ఎత్తారు వాళ్ళమ్మా, నా ముద్దుల కొమ్మ, నా మురిపాల కొమ్మ, నా బంగారు కొమ్మ, నీకెన్ని కట్టాలు వచ్చేసినాయే అసలు ఎన్నెన్ని పూజలు చేసేసినానే అమ్మా, ఎన్నెన్ని నామలు చేసినానే అలా గుండెలు పాటుకొని ఏడ్చినంత మాత్రాన ఉన్న బలంగా 3 రత్నాలు అక్కడ ఎక్కడ అలా ఆకాశంలోకి రాజు పడవే, ఇదిగో ఇక్కడ ఈ భూమి మీద నుంచి మొలకెత్తి రావే, ఎక్కడ ఎలా ఏ రూపంలో దొరుకుతాయని ఆలోచించాలి. ఎదగల ఎదిగి పట్టుకోవాలా? అదే తెలిస్తే మాకెందుకు ఇన్ని పర్రాకు? మీరు అది ఇప్పుడు అమ్మడానికి పొలం లేదు, తోట లేదు, ఆ పాక ఆ మిద్దిళ్ళు దరిద్రం కొండసరాల ముంగేసిన మా బతుకులు. అక్కడి అవి సాగురా బాబా, అవి సాగురా అమ్మడానికి. ఏటోటి వస్తుంది నిజం, మంచి నిజం. ఒకప్పుడు మన ప్రాంతంలో బొబ్బలు, పనస, మామిడి, జీడిపిక్క వ్యాపారం బాగా జరిగినట్టు ఇప్పుడు అమ్మడానికి కొనడానికి మనుషుల వ్యాపారం మంచి ఊపు మీద ఉందిరా. పశువులు జీవాలాగా మనుషులు అమ్మడమో కొండమో ఏంట్రా? అమ్మడం అంటే అమ్ముడు పోయాక పశువులాగా దొడ్డోడికి వెళ్ళిపోవడం బాగా. మరి మనం మన ఇంట్లోనే ఉంటాం, కానీ వాళ్ళకి కావాల్సింది మన ఒంటికి సొంతంత మంచి నువ్వు చెప్పింది ఏంటి మా పొలం చెప్పలేదు లేదా? అయితే మీకు అర్థమైనట్టు చెప్తాను సరే. ఈ మధ్య కాలంలో మన ప్రాంతంలో మూత్రపిండాలు అదేరా కిడ్నీ జబ్బులు ఎక్కువయ్యి మందులు పని చేయక మంటలు చచ్చిపోవడం ఎక్కువైపోవడం కదా. అవునవును, ఆ చెప్పుతో చాలా మంది మధ్య కాలంలో చచ్చిపోతున్నారు కదా. అందుకని మందులు అవసరం లేకుండా ఆ జబ్బు వచ్చిన వాళ్ళందరూ బతకాలంటే పాడైపోయిన కిడ్నీకి బదులుగా బాగున్న కిడ్నీని మరో ఒంట్లో నుండి తీసి అమర్చుకుంటే హాయిగా బతకొచ్చని తెలిసాక మనిషి ఒంట్లో ఉన్న 2 కిడ్నీల్లో ఒకదానికి బజార్లో మంచి రేట్ వచ్చిందిరా. ఒక లోట్లోకి ఇంకొక లోట్లోకి ఎలా మారుతారా? దాన్ని సైన్స్ సైన్సా? సైన్స్ అంటారా అబ్బా? లేదురా. మీకు అర్థం కాదు సార్, మీకు అర్థమైన చెప్తాను సరే. మన ఇంట్లో కరెంటు బల్బు కాకపోతే తీసి పారేసి మరి కొత్త బల్బు వేసుకున్నట్టు మన ఇంట్లో పాడైపోయిన కిడ్నీకి బదులుగా బాగున్న కిడ్నీని మరో ఒంట్లో తీసి అమర్చుకుంటే ఆ బల్బు లాగే కొంతకాలం వెళ్తారు. అదే బతుకుతారు. నువ్వు చెబుతున్నది నిజం, మంచి నిజం. అయితే ఎంత ఇస్తారు? ఓ 5 లక్షలు. 5 లక్షలే? 5 లక్షలే. మీరు సరే అంటే ఒక బేరం సిద్ధంగా ఉండి మాట్లాడుకుందామా? దానివల్ల మా పేడానికి అంటే నాకు లేదు కదా. తప్ప అమ్మినోడు పేరానికి కొనుక్కున్నాడు పేరానికి ఏ ఆపద ఉండదప్ప. ఆ దేవుడికి ఆయుష్లో కాలం బతుకుతాడు. ఎంతకీ మీరు అమ్మేది ఎవరు? ఒక 5 లక్షలతో మా కూతురు బతుకు. మిగతా 5 లక్షలతో మా బతుకులు సరదాగా చక్కగా సాగిపోతాయి. మంచి ఆలోచన, మంచి ఆలోచన. ఇప్పుడే ఆ బాకి ఫోన్ చేసి ఎప్పుడు ఎక్కడ రమ్మంటారో కొనుక్కుంటాం సరే. హలో హలో, ఇందాక నుండి ఇక్కడ సాగుతున్న మాటలని ఇంతనే ఉన్నాగా ఇంకొక మాట నీ నోటి నుండి వచ్చిందో ఒక్క దెబ్బకు నేను కుక్కని చెప్పండి సంగతి. పక్కోడు అవసరం మనది అని పంచుకుంటే అదిరా సాయి. కానీ ఆ సాయిలో కూడా స్వార్థాన్ని లాభాన్ని చూసుకుంటే అది వ్యాపారం అవుతుంది. వ్యాపారమే కొత్తగా వ్యాపారం చేయడం లేదు కదా. ఒకప్పుడు నడి బజార్లో మనుషులు నిలబెట్టి బానిసలుగా అమ్మేవారు, కానీ ఇప్పుడు మనుషులు అవయవాలే అమ్ముతున్నారు. అంటే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మనిషి అనేవాడు వ్యాపార వస్తువేనా కావాలా? ఇంకొక మాట నీ నోటి నుండి వచ్చిందో సంతోషం, అంతే కదా. దేవుడా
ఈ లోకంలో న్యాయం ధర్మం లేకుండా చేసేవేమిరా తండ్రి. పొలమ్మ వెళ్ళే ముందు ఒక్క మాట, మీ అమ్మి బతుకు నెల రోజుల్లో సజావుగా సాగాలంటే మీకున్నవి రెండు కాదు. ఒకటి నాన్న చెప్పినట్టు వినడం, రెండోది ఏ గొప్పలో వచ్చి నాకు ఆ మిద్దిల్లో కూలిపోయి నువ్వు మీ అయ్యో మా అప్పు ఎవరో ఒక చస్తేనే గవర్నమెంట్ ఇచ్చే నష్టపరిహారంతో బట్టి అక్కడ మూడో దారి లేనే లేదు. మరి బాగా చూసుకోండి. నీకెక్కింది పిచ్చి. ఏంటై నువ్వు చేసిన పని? ఏ మనిషికైనా అనుకోని ఆపద వచ్చినప్పుడు అడుగు ముందు చేసే ముందు దాని నుండి ఎలా బయటపడగలమా అని బాగా ఆలోచించింది. ఆడి మాట విన్నాక కదా ఎంఆర్ఎఫ్ పేపర్ మీదకి వచ్చింది. కొన్ని కషాయం నమ్మినట్టు మళ్ళా మీరు ఆడి మాటల బాయిలో పడితే ఈసారి మీ కూతురు పోచు కాదు, మీకే పుస్తకానిదే లేకుండా పోతుందని కాలు కొట్రా. ఇప్పటికిప్పుడే 3 లక్షలు కట్ల ఇవ్వకపోతే దాన్ని కదా వదిలేస్తారా? వదిలేమనే ఇప్పుడు ఏం కొట్టుకోలేదు కదా. మన భయమే అందరికి బలమైతే ఇలాంటి బెదిరింపులు అయింది. వదిలేమని అలాంటి ఎంత జరగాలో అదే జరుగుతుంది. వదిలేమని ఆ జరిగింది ఏంటో మన పిల్లలు మంచి చేయకపోతే ప్రాణాలు పోవు కదా. మాటలు రాని కుక్కలు కాకులు బతుకుతున్న ఈ లోకంలో నోరు వాయాతో మడిసిలో పుల్ల నీ కూతురే బతకనే జరుగుతే అది నీ బుద్ధి తొలిపోతుంది. చేప పిల్ల కబులు ఈత నేర్పనక్కర్లేదంటే నిజంగా మనిషి బతకాలనుకుంటే ఎవరు ఎలా నేర్పనక్కర్లేదురా నాయన. నా కూతురు బతక ఏటైపోతాడు. నాకు భయంగా ఉన్నదిరా. ఎల్లకాలం ఎంత ఉన్నది ఉంటారనుకోవడం మన కాలం కరిగే కొద్దీ జారిపోతారు, మాయమైపోతారు. అప్పుడు గమ్ము ధైర్యం ముందు ఆడుకోవడానికి మన బతుకును మించిన ఆట మరో లేదురా. మామయ్య అప్ప ఓ బావా పోలది మన మంత్రి గడ్డ ఇప్పుడే ఇదా నేను ఇప్పుడు బ్రతుకుతుంది పట్టణం అనే అడవిలో. ఎక్కడ ఎర దొరుకుతుందా, ఎలా దాన్ని వేటాడాలని నిత్యం ఆలోచించే మనిషి రూపంలో ఉండే పులుల మధ్య పడక నేను ఈ ప్లేస్ మీకు తప్పలేదు మాకు. అప్పుడు అనగా వెళ్ళినాడు 5 సంవత్సరాల తరువాత కానీ పుట్టినూరు బంధు బాగోడు గుర్తు పేలదనమాట. మా మామూలు పిల్లలు అందరూ చక్కగా చల్లగా ఉన్నారా? అప్ప అప్పుడు వచ్చిన తుఫాను దాని దెబ్బకి చచ్చిపోయిన మా అమ్మ చావు పుణ్యమని అందరూ చక్కగా చల్లగా ఉన్నారు. ఏంట్రా మాటలు? ఆత్మవంచన లేకుండా ఒప్పుకోవాల్సింది నిజం. నేను ఇక్కడ ఉన్నంతకాలం బంగారం పట్టిన మట్టిగా మారిపోయేది. కానీ పట్నం పోయాక మా అమ్మ చావు ద్వారా వచ్చిన డబ్బుని పెట్టుబడిగా పెట్టి ఏది పట్టుకున్నా డబ్బుగా మారిపోవడం మొదలైంది. కాలం కలిసి వస్తే మనిషికి అంతా మంచిగా జరుగుతుంది అనడానికి నీ బతికే ఒక నిదర్శనం అయిందిరా. కానీ మా అమ్మ చావుతోనే నా కాలం కలిసి రావడం అంటే మీకెవరికి వింతగా అనిపించడం లేదా? సీటికి మాటికి మీ అమ్మ సాగుని తెలుసుకోవాలి. బాధపడటం మంచిది కాదు. ఏది జరిగినా మన మంచిగా అనుకోవాలి. అవునరా, చాలా రోజులకు వచ్చిన రారా కూకోరా. బావా ఇప్పుడు మీరందరూ నిల్చొని నేను కూర్చుంటే నా గతాన్ని నేను మర్చిపోయినట్టే. నువ్వు మా కళ్ళకి అవపడకపోయినా అక్కడికి వచ్చి కోతుల్లో నుండి ఓహోని పెరుగుదల ఎదుగుదల కోసం మాము కథలుగా ఎంతనే ఉన్నారా అయ్యా. ఊళ్ళో బాబా మా ఊళ్ళు అక్కడ చల్లగా చక్కగా ఉన్నాడని మామెక్కడ ఇచ్చేదిగా ఉన్నారా. ఎప్పుడో ఈ ఊళ్ళు మర్చిపోయి వెళ్ళిపోయినప్పుడు ఉన్న పలంగా ఎలా తెలియాలన్నా ఈ ఊర్లో తోట పొలము ఏటైనా అలాంటి ఆలోచన మాత్రం లేదప్ప. మన ఊర్లో పిల్లలు చదువుకొని ఎలిమెంటరీ స్కూల్ గోడలు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయని గవర్నమెంట్ దాన్ని పట్టించుకోవడం లేదని తెలిసి తన చావుతో నాకు ఇంతటి మహర్దశ పట్టించిన మా అమ్మ సనపల జగమ్మ పేరు పెడితే మొత్తం కొత్త స్కూల్ కట్టించిస్తానని ఊరు పెద్దలతో మాట్లాడడానికి వచ్చాను. చాలా కష్టం కదా తమ్ముడా. ఎన్ని
లక్షలైనా ఖర్చు పెట్టలేదు. బతికినప్పుడు మా అమ్మ కడుపు నిండా తిండి పెట్టలేకపోయింది. నేను ఈ ఊరు బతికినంత కాలం జిల్లా మొత్తం నిత్యం మా అమ్మ పేరు తలుచుకునేలా చేయాలని నా ఆలోచన. వదిలేరయ్యా, ఈ విధంగానైనా మీ అమ్మ రుణం తీసుకో. అది ఎక్కడుందా? రాక రాక మా ఇంటికి వచ్చినావు, మళ్ళా ఎప్పుడు వస్తావో ఏట. ఈ పూటకి మా ఇంట్లో తిండి తినేసేదిరా. అమ్మా, అప్పుడు నేను దరిద్రంలో ఉన్నప్పుడు తెగ ఆకలేసేదే. కానీ అదృష్టం కలిసి వచ్చాక అసలు ఆకలనేదే వేయడం లేదు. తినడానికి మందులు, తిన్నది అరడానికి మందులు మింగాలి. అది ఇప్పుడు నా బతుకు. వాతావరణం మారింది, మళ్ళీ ఏదో తుఫాన్ వస్తుందని వార్తల్లో చెప్తున్నాను సార్. అది రాకముందే నేను బయలుదేరాలి. మేనగోడ పెళ్ళికి నేను రాలేకపోయాను. ఇది దాని తెలియదు. ఈ బట్టలు ఏంటి ఏంటి వస్తాను. మళ్ళీ ఎప్పుడు వస్తావురా? ఎప్పుడు వచ్చినా మిమ్మల్ని అందరినీ కలవకుండా వెళ్ళాను కదా. బావా వస్తా. అలాగే అప్ప, అలాగే అలాగే. తుఫాను, చావు మనిషిని ఎంతలా మార్చేసాయి కదా. మాకు ఊరి మీద కేరళ దాచుతుందని తెలిసి అన్నట్టు ఆదరాదులు ఇల్లు వదిలి ఆ తుఫాను కేంద్రానికి వెళ్ళి తొమ్ముతున్నారా. నాను మా రమణంకి అక్కడే దగ్గరికి వచ్చిన. నువ్వు వస్తే అక్కడ పోదురా. పోయినసారి తెలవదు తక్కువ నాకు కానీ ఈసారి ఎందుకో నాకు అనుమానంగా ఉందా. దేనికిరా మనం సత్తాననే సత్తే మంచిదే కదా. ఆ బద్రిగాడి కలిసి వచ్చినప్పుడు ఆ సాగు నీకు మంచి దానికన్నా కావాల్సింది. అన్నీ మనం అనుకున్నట్టే రారా పోదు మా వారు ఎంతసేపు నీ మాట నీదే కానీ ఎందుకో మా తెలియదు. ఎందుకంటే రాలిపోయినా ఇద్దరు ముఖే సరిపోతాం. ఎక్కువ ఇది సరే అదే నీ మాట అయితే నాను ఎక్కడికి వెళ్ళి అయ్యా నా మాట నిండా పెట్టా నీ మాట నా నిండానికి వెళ్ళు వెళ్తాము. బావా వెళ్ళే ముందు ఒక్క మాట, మీ అమ్మి బతుకు నెల రోజుల్లో సజావుగా సాగాలంటే మీకున్నవి రెండు దారులు. ఒకటి నాన్న చెప్పినట్టు వినడం, రెండోది మీ అదృష్టం కొద్దీ ఏ తుఫానో వచ్చి ఆ పాకు ఆ మిద్దిల్లో కూలిపోయి నువ్వో మీ అయ్యో లేకపోతే మా అప్పో ఎవరో ఒకరు చస్తేనే గవర్నమెంట్ ఇచ్చే నష్టపరిహారంతో గట్టెక్కడం. మూడో దారి లేనే లేదు. ఒక తుఫాను, ఒక చావు మనిషిని ఎంతలా మార్చేసాయి కదా. మా అమ్మ చావుతోనే నా కాలం కలిసి రావడం అంటే మీకు ఎవరికి వింతగా అనిపించడం లేదా? సచ్చిన బాబు నా కొడుకు కడు కూతురు యాదరన్నా చెప్పలేదు. నా వచ్చిన 5 నెలలతో దరిద్రం తీసిపోయింది. నన్ను బతకడు బాగుతుంది బా. ఈ తుఫాను ఈ పాకుకుంటాడు సత్తే నిన్న బాధల్లో కూలిపోయి నా కొడుకు బాగుండేకిందని కదా. వాడెంత బాధల్లో లేకపోతే కిడ్నీ అప్పుడు సిద్ధపడ్డాడు. ఇప్పుడు
కేంద్రంలో తొమ్ముకుంటా ఇంటికి వచ్చి తొమ్మునడేంటి మెత్తింట్లో తొమ్మును నా కొడుకు నానా అని ఆగాచారికి పూనుకోవడం లేదు కదా. ఒకసారి కడసారి దానికి తెరా చూసుకొని వచ్చి సంతోషంగా చూసుకుని కాలం చాలా శక్తివంతమైనది. అది చేసే మాయాజాలం మనిషికి ఎప్పటికీ అంతుపట్టనది. క్షణాలలో ప్రేమాభిమానాలు స్వార్థంగా, మమతానురాగాలు ఆత్మ బలిదానంగా మారిపోవడం మనందరికీ తెలిసిన నగ్న సత్యం. థ్యాంక్ యూ.